ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి మాసం జరుగుతున్నట్లే ఈ నెల మే 25 సోమవారము ఆకలితో ఉన్న వారికి ఆహారం పంచుటకు ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏదేమైనా మా బలహీనతలలో దేవుడు కృప చూపి మంచి కార్యక్రమము ఆగిపోకుండా కొనసాగించుటకు ప్రభు సహాయం చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పినట్లే ఇది ఒక్కరితో జరిగేటువంటి పని కాదు. ఇంచుమించు 15 మంది వరకు పని చేయాలి. అయితే కొన్నిసార్లు ఆర్థికంగా సహాయం వస్తుంది, కొన్నిసార్లు ఆర్థికంగా సహాయం రాకపోవచ్చు. ప్రతి మాసం కొన్ని ఊర్లు తిరిగి ఆహారం పంచుతాము. కానీ ఈ మాసం పుర్ని ప్రాంతమునందు మాత్రమే 100 మందికి పైగా ఆహారం పంచుటకు ప్రభు కృప చూపారు. ఈ మాసం మే నెలలో దైవజనులు నెల్లూరు వినయ్ కుమార్ గారు ఒక రైస్ బ్యాగ్ను ఈ డిస్ట్రిబ్యూషన్కు అందజేశారు. కాబట్టి వారిని వారి పరిచర్ను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రోజున పుర్ని ప్రాంతంలో మరి పేదలకు ఆహారం పెట్టడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయనే జయప్రదంగా చేసి జరిగించి ముగించులాగున ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, జీవాధిపతి, నీ స్తోత్రాలు చెల్లించాలి. తింటున్న బిడ్డలకు శక్తిని బలాన్ని కలిగించి కృప చూపించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ హృదయపూర్వకమైన చెల్లిస్తున్నాము. మన ప్రాంతానికి, మన గ్రామానికి మోపూరు ప్రాంతం నుంచి దేశాపులు దేవుడు చేసిన నీరుని పెట్టి కార్యక్రమాలు మన దినము అనేక మంది పేదవారికి ఈ పుర్ని ప్రాంతంలో షారోను ప్రార్థనా మందిరం నందు పాస్టర్ యోహాన్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న బీద ప్రజలకు ఆహారం పంచి వారి మందిరం నందు వారి కోసం, వారి పరిచర్య కోసం ప్రార్థించుటకు ప్రభు కృప చూపారు. ఈ మంచి కార్యక్రమము ఆ మందిరం నందు జరుగుట ద్వారా ఆ పుర్ని ప్రాంతంలో ఆ మందిరంనకు గుడ్ విల్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ మాసం ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినది. ప్రత్యేకించి సజీవుడైన క్రీస్తు పరిచర్య విశ్వాసులు వేకువ జాము నుంచే ఫుడ్ ప్రిపరేషన్ పనుల్లో నిమగ్నమైనారు. ఈసారి నేను మౌనంగా మాత్రమే కూర్చున్నాను. నేను ఏం చేయలేని పరిస్థితి. అయినను దేవుని మహాకృపతో అన్ని పనులను పూర్తి చేశారు. వారితో కలిసి దైవజనులు మరియు పరిచర్య విశ్వాసులు వారు కూడా భోజనం చేయడాన్ని మీరు గమనించవచ్చు. దీని ద్వారా మీకు తెలియచేసే సత్యం ఏంటంటే, లోకంలో ప్రభు అందరినీ పుట్టించారు, అందరూ సమానమే. ఈ లోకపరమైన ధనం ద్వారా గొప్పగా తక్కువగా ఉండొచ్చేమో, కానీ దేవుని ప్రేమకు అవేవి అడ్డు కావు. దేవుని ప్రేమ అందరూ సమానము అంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తూ ఉండగా అదే ప్రేమ కలిగి ఈ పరిచర్య చేయుటకు ప్రభు మాకు ఇచ్చినట్టు గొప్ప కృపను బట్టి, మనసును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా అనేకులు ఆహారం నిమిత్తమై వస్తుండడం మీరు గమనించవచ్చు. వీడియో స్టోరేజ్ లేక క్యాప్చర్ చేయలేకపోయాం. ఏదేమైనా ఇది చూపించుకున్నటకు మేము వీడియో తీయట్లేదు, కానీ ఇది మాకు గుర్తుగా ఉండాలని
అలాగే ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో షూట్ చేయడం జరుగుతుంది. అనేకులకు మీ వంతు మీరు కూడా సహాయం చేయాలని ఈ వీడియో ద్వారా మీకు సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. మండు టెండలో మిట్ట మధ్యాహ్నం ఎలాంటి వసతులు లేకుండా, పైన షామేనా కూడా లేకుండా, మరి ఎంతో ఆనందంగా సంతోషంగా ఆహారం కొరకు వచ్చిన వారికి వారు ప్రేమతో వడ్డించడాన్ని మీరు గమనించవచ్చు. విసుక్కోకుండా కేవలం ఇది దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన మనసు ఎవరొకటి కాదు. ఎవరూ లేని స్థితిలో నా మురనే ఆలకించి లేవనెత్తిన తండ్రివి. ఒంటరినై పడి ఉండగా ఎవరూ లేని స్థితిలో నా మురనే ఆలకించి లేవనెత్తిన తండ్రివి. నా అడుగులు స్థిరపరచి నా ధ్వజముగా నీ ఉండి గురియాసును ఓడించి నన్ను రాజుగా హెచ్చించిన దేవా, నీతోనే ఉంటాను. కాపాడే కాపరివి నీవేగా, కడవరకు నీతోనే ఉంటాను. కాపాడే కాపరివి. మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనాలు. వచ్చే మాసం మరో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనకు చేయు పరిచర్యకు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మందిరానికి విశ్వాసాలకు కాపాడుకోవాలి. వ్యక్తుల మనకు దేవుని పాపం సదాకాలం